హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్లే విత్ మను. ఈరోజు మనం హైపర్ఎక్స్ హెస్ 2 వైర్లెస్ మౌస్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. చూస్తున్నారు కదా, బాక్స్ అయితే ఇలా ఉంది. ఇది నేను ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. కాస్త నాకు ప్రైస్ తక్కువ పడ్డది. అమెజాన్ ప్రైస్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ప్రైస్ పడుతుంది. సో ఇప్పుడు దీని అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ బాక్స్ అంటే ఆల్రెడీ ఎవరొకరు ఓపెన్ చేసి ఉంటారు. సో యాజ్ యూ కెన్ సీ, దిస్ ఈస్ ద మౌస్ వైడ్ వేరియంట్. సో దీని కింద స్కెచ్ చూడొచ్చు, సెన్సర్ అండ్ ఇక్కడ డాంగిల్ ఇచ్చారు. అండ్ ఇది స్విచ్ 2.4G బ్లూటూత్ ఆఫ్ అని. సో ఓవరాల్ ఫీల్స్ నైస్. సైడ్ 2 బటన్స్ అండ్ దాట్స్ ఇట్. అండ్ ఈ మౌస్ పక్కన పెట్టి బాక్స్లో ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. మేబీ ఫ్యూ థింగ్స్ మిస్ అవ్వచ్చు గైస్ యాక్చువల్లీ, ఎందుకంటే ఓపెన్ బాక్స్ కాబట్టి కొన్ని ఐటమ్స్ మిస్ చేస్తారు కొన్నిసార్లు. బట్ ఐ గెస్ మోస్ట్లీ ఇట్ షుడ్ బి దేర్. ద కేబుల్ లుక్స్ గుడ్ గైస్. USB to Type-C, బట్ స్టిల్ ఇది బ్రైడెడ్ కేబుల్ అండ్ గుడ్ లెంత్ ఉంది, బాగానే నైస్ అని చెప్పాలి. అండ్ వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్ ఇన్ దిస్ బాక్స్ యాజ్ వెల్. ఓ, వీ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ గైస్. ఐ డోంట్ నో వాట్ దిస్ ఇస్, తెలీదు. Type-A Type-C కన్వర్టరా నాకు కూడా తెలియదు. ఎక్స్టెండరా కన్వర్టరా, Type-A to Type-C సంథింగ్ ఏదైతే ఇచ్చారు. నాకు తెలిసి ఇది ఎక్స్టెండ్ చేసుకోవడానికి అనుకుంటున్నా. సో నథింగ్ మచ్ ఇన్ దిస్ బాక్స్. ఈ రెండు పక్కన పెట్టేద్దాం, కేబుల్ ఇక్కడ పెట్టేద్దాం. అండ్ దీస్ ఆర్ ద మాన్యువల్స్ యాజ్ యూ కెన్ సీ. సమ్ మాన్యువల్స్ ఏవో. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూద్దాం. సో సంథింగ్ కార్డ్. ఓకే, సో ఇవి స్కేట్స్ అనమాట, బాటమ్ స్కేట్స్. ఇవేమో సైడ్ గ్రిప్స్ చూడొచ్చు మీరు. ఇవి ఇక్కడ వస్తాయి గ్రిప్స్. సో ఇవైతే ప్రస్తుతం నేను ఇన్స్టాల్ చేయట్లేదు, బట్ అవి గ్రిప్ ప్యాడ్స్ అయితే దీనికి ఇస్తాడు మౌస్తో పాటు. మీరు కొత్త ప్రోడక్ట్ తీసుకున్న అది వస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఐ గెస్ దిస్ ఈస్ ద మాన్యువల్. చూడొచ్చు కదా, ఇలా ఉంది మాన్యువల్. సో తీసే కొద్ది వెళ్తూనే ఉంది. దట్స్ ఇట్. సో ఇది వైడ్ వేలో కూడా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన కేబుల్ వాడుకోవచ్చు, లేకపోతే మనకు వచ్చిన కేబుల్ని వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది ఎన్ చూసారు కదా, ఇందాక మనకి ఇచ్చిన సర్కిల్ అది ఎన్ ఎక్స్టెన్షన్ అడాప్టర్ అది అనుకున్నట్టే. అండ్ అంతే గైస్, బ్లూటూత్ పేరింగ్ స్టెప్స్ ఇచ్చారు ఇక్కడ ఎలా పేర్ చేయాలని. సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా పేర్ చేయాలని. అండ్ ఇది 26K DPI కాబట్టి ఎవరైనా మరీ అల్ట్రా ప్రిసైజ్ లైక్ మూమెంట్ కావాలనుకుంటే పనిచేస్తాయి బాగానే. సో ఈ డాంగిల్ అయితే నేను వాడిన ఎక్స్టెండర్, ఎందుకంటే నాకు అది యూజ్ లేదు. నేను వైడ్ మోడ్లోనే వాడాలనుకోవట్లేదు. ఐ జస్ట్ యూజ్ ఇట్ ఇన్ ద 2.4 GHz మోడ్. ఈ వైర్ కూడా దీంతో పాటు ఇక్కడే పెట్టేస్తా. సో మోస్ట్లీ నేను బాక్స్లో వైర్ వాడినా, ఎందుకంటే ఎక్స్ట్రా ఉన్నాయి నా దగ్గర కేబుల్స్ ఆల్రెడీ. సో ఐ జస్ట్ కీప్ ఇట్ ఇన్ సైడ్. బట్ ఆ ఎక్స్టెండర్ అనేది మంచి థింగ్ గైస్ యాక్చువల్లీ. సో ఇప్పుడు లైక్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఆ ఎక్స్టెండర్ వాడితే ఇది ఒక 1.5 మీటర్ ఉంటుంది. ఇంకో 1.5 మీటర్ కేబుల్ వాడుకున్న 3 మీటర్స్, చాలా లాంగ్. మీకు ఏది కావాలన్నా వచ్చేస్తుంది. సో నేను అదైతే స్టఫ్ చేస్తున్నాను ఊరికి అట్లా. సో ఇది చూస్తున్నారు కదా మౌస్. ఇప్పుడు నేను ఈ డాంగిల్ కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఆఫ్లో ఉందంటే అది వైడ్ మోడ్లో ఉన్నట్టు. మీరు వైడ్ కనెక్ట్ చేసుకోవాలంటే అట్లా, బ్లూటూత్ కావాలంటే బ్లూటూత్, 2.4G కావాలంటే 2.4 GHz. అండ్ ఇవి స్కేట్స్ చూస్తున్నారు కదా. అండ్ దట్స్ ఇట్. ఇప్పుడు ఆ గ్రిప్స్ కావాలంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అది జస్ట్ గ్రిప్ పట్టుకోవడానికి కాస్త గ్రిప్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను ఇదైతే. సో మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మౌస్ పోలింగ్ రీచ్ అయ్యారు అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. అండ్ ర్యాండమ్ మౌస్ మూమెంట్స్ ఇవ్వాలి. యాజ్ యూ కెన్ సీ ద మ్యాక్సిమమ్ ఈజ్ 890. ఫాస్ట్ మూవ్ చేయాలి. సో ఇట్ రీచెస్ అప్ టు 1000 Hz ఇట్ విల్, బట్ మనం మూవ్మెంట్ కూడా అంతే ఫాస్ట్ చేయాలి. సో ఇదైతే నేను 2.4 GHz మోడ్లో కనెక్ట్ చేశాను. సో చూస్తున్నారు కదా గైస్, ఇది దీని సాఫ్ట్వేర్ ఇంజిన్యూటీ సాఫ్ట్వేర్. నేను ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి కింద లింక్ కూడా పెడతాను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇంజిన్యూటీ, హైపర్ఎక్స్ ఇంజిన్యూటీ. సో ఇక్కడ నేను కనెక్ట్ చేయకుండా నేను ఏం సెట్ చేయలేదు, జస్ట్ ఇన్స్టాల్ చేసాను అంతే. ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా డివైస్ వచ్చేసింది. ఇదిగోండి, ఇది లైట్స్ ఓన్లీ ఇక్కడ ఒక్కటే ఉంది RGB మనం సెలెక్ట్ చేసుకోవడానికి, ఈ RGB. సో ఇప్పుడు నేను దాన్ని లైట్ కావాలంటే మొత్తం తీసేసేయచ్చు. సో లైట్ డిసేబుల్డ్.
లేదంటే లైట్ ఉంచుకొని ఒక ప్రీసెట్ యాడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఈ కీస్ బటన్స్ చూస్తున్నారు కదా, ఏ కీ ఏం చేయాలనేది మనం అసైన్ చేసుకోవచ్చు. లేదంటే సెన్సిటివిటీ ఇక్కడ డిపిఐ సెట్ చేసుకోవచ్చు. అండ్ మనం క్లిక్ చేసే కొద్దీ డిపిఐ చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఈ బటన్ క్లిక్ చేసే కొద్దీ డిపిఐ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ పోలింగ్ రేట్ చూస్తే ఇక్కడ మనకు మ్యాక్సిమం 1000 హెర్ట్జ్ పోలింగ్ రేట్ ఉంది. 125 కూడా పెట్టుకోవచ్చు. నేను 1000 హెర్ట్జ్ పెడతాను ఎందుకంటే నాకు. సో ఇక్కడ లిఫ్ట్ ఆఫ్ డిస్టెన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు పైకి లేచి మౌస్ మూవ్ చేస్తారు కదా, సో ఇప్పుడు 1 mm ఉంది. నేను కాస్త నేల మీద ఇప్పుడు ఇది కాస్త ఎయిర్లో ఉన్నా కూడా మూమెంట్ తీసుకుంటుంది. అదే నేను హై పెట్టాను అనుకోండి, ఇప్పుడు కాస్త ఎక్కువ ఎక్కువ లేపాలి నేను మౌస్ మూమెంట్ ఇవ్వాలంటే, లేదంటే లైక్ తీసుకోదు అలాగనమాట. సో 2 mm వరకు లైక్ ఎలా చెప్పమంటారు, ఇదిగోండి ఇక్కడ రాసుకుంటుంది. లేయర్ హైట్ విల్ అలౌ యూ టు లిఫ్ట్ అండ్ రీసెంట్ రిమూవ్స్ వితౌట్ షిఫ్టింగ్ ది కర్సర్. సో లిఫ్ట్ ఆఫ్ డిస్టెన్స్ 1 mm వరకే తీసుకుంటుంది. అంతకు మించిపోతే మనము మూవ్ చేయలేము. 2 mm పెడితే ఏంటంటే 2 mm హైట్ వరకు ఇది రెస్పాన్స్ తీసుకుంటుంది. దానికి మించి పైకి వెళ్తే అప్పుడు రెస్పాన్స్ తీసుకోవడం ఆగిపోతుంది. యాంగిల్ స్నాపింగ్ అని సంథింగ్ ఉంది, చూద్దాం ఇదేంటిదో. ఇట్స్ గ్రేట్ ఫర్ డ్రాయింగ్ స్మూత్ లైన్స్ బట్ నాట్ సో గుడ్ ఫర్ పిక్సెల్ పర్ఫెక్ట్ హెడ్ షాట్. సో ఈవెన్ డ్రాయింగ్స్కి అయితే బెటర్ అంట యాంగిల్ స్నాపింగ్. సో లెట్స్ టర్న్ ఇట్ ఆఫ్, మనకు అవసరంలా, మనకు హెడ్ షాట్స్ ముఖ్యం. సో ఐ గెస్ దాట్స్ ఇట్. ఇక్కడ ప్రొఫైల్స్ చూస్తే డిఫాల్ట్ ప్రొఫైల్, నో గేమ్ లింక్, అది గేమ్ తగ్గ ప్రొఫైల్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి ప్లస్ నొక్కితే కొత్త ప్రొఫైల్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ ఎఫెక్ట్. సో ఇక్కడ లైటింగ్ ఏది కావాలంటే అది, ఆల్టర్నేటింగా, బ్రీతింగా, కాన్ఫెటీ. సో బ్రీతింగ్ చూస్తున్నారు కదా, ఇన్స్టెంట్గా అప్డేట్ అవుతుంది. సాఫ్ట్వేర్ అయితే అంటే లైక్ సింపుల్ సాఫ్ట్వేర్ ఉంది బట్ సాలిడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఆర్జీబీ అయితే అంత ఎక్స్పెక్ట్ చేయకండి, అసలు ఎక్కడ ఆర్జీబీ లేదు. చూస్తున్నారు కదా, సర్జింగ్ వేస్, ఆల్టర్నేటివ్. సో నేనైతే ప్రిఫరబుల్లీ ఏంటంటే డిఫాల్ట్ అయితే ఉంచుతున్నాను, బట్ బ్రైట్నెస్ చాలా లో పెట్టేస్తాను నేను. ఏదో ఉందంటే ఉండాలి అంతే నాకు. సో 3లో పెడితే చూసారు కదా, అసలు లైటింగ్ మీకు కూడా కనిపించట్లే అంత. సో ఇది నా ప్రిఫరబుల్. లేకపోతే లైట్స్ ఆఫ్ చేసేస్తే సింప్లీ ఇది ఇంకా బెస్ట్ నాకు. నేను లైట్స్ ఆఫ్లోనే వాడేస్తున్నా. సో బ్యాటరీ పర్సంటేజ్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది, చూసారు కదా. దీని సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అంతే గైస్. ది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ లింక్ అండ్ మీకు ప్రొడక్ట్ లింక్ రెండు నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా ఏదైనా అన్బాక్స్ చేయాలంటే ప్లీజ్ డూ కమెంట్ డౌన్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ అ గ్రేట్ డే.